ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్ సీఎం కాలేరు, వైసీపీ అధికారంలోకి రాదు అని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు. అందుకు కారణం కూడా ఆయన వివరించారు. కోటరీని నమ్ముకున్నంతకాలం జగన్ ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. లిక్కర్ స్కామ్లో విచారణ అనంతరం ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. జగన్ రాజకీయంగా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశమున్నారు. తాను రాజీనామా చేసినప్పుడు నుంచి ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో ఆయన జగన్ కోటరీపై నిప్పులు చెరుగుతున్నారు. మొన్నటికి మొన్న అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా, ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి అంటూ సంచలన ట్వీట్ చేసి చర్చకు తెరలేపారు. ఇప్పుడు జగన్ అధికారంలోకి రావడానికి ఆ కోటరీ అడ్డు అంటూ మరోసారి సంచలన ప్రకటన చేశారు. తాను ఏ పార్టీలో చేరబోను అని చెబుతున్న విజయసాయి, జగన్ తన చుట్టూ ఉన్న కోటరీని తప్పిస్తే మళ్లీ వైసీపీలోకి వెళ్తారా అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. మొత్తం మీద విజయసాయి తీవ్ర ఆవేదనతో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలో లాభాలన్నీ కోటరీలో ఉన్నవారికి, కేసులు మాత్రం తనపైకి అని ఆయన ఈరోజు విలేకరుల సమావేశంలో చెప్పటం ఆయనలో ఉన్న బాధకు అర్థం పడుతోంది. జగన్ నమ్మిన బంటుగా ఉన్న విజయసాయి ఇప్పుడు ఏకంగా ఆయన అధికారంలోకి ఎందుకు రాలేడనే కారణాలు చెబుతున్నారు. త్వరలో జగన్ పాదయాత్ర చేస్తారు. వాటిలో కొంత ఊపు వస్తుంది అని భావిస్తున్న వారికి విజయసాయి పదే పదే చేస్తున్న వ్యాఖ్యలు ఆలోచనలో పడేస్తున్నాయి.